The great Australian history. Just the Australian mystery. వరల్డ్ క్రికెట్లో ఏ టీంకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నా సరే ఎవరైనా ఆస్ట్రేలియాలో అడుగు పెడితే మాత్రం వాళ్ళ గేమ్ వాళ్ళ యాటిట్యూడ్ కంప్లీట్ అవుట్లుకే మారిపోతుంది. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడం అన్నది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్లో ఎన్ని మెమరబుల్ మొమెంట్స్ క్రియేట్ చేసిందో మనకిచ్చిందో ఓసారి మాట్లాడుకుందాం. ఆస్ట్రేలియాలో కొన్ని క్రికెట్ మూమెంట్స్ ఈ వరల్డ్ క్రికెట్లో ఫర్ ఎవర్ అండ్ ఎవర్ నిలిచిపోయేలా చేసింది, స్పెషలీ ఫర్ ఇండియా. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అంటే 1947 మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అదే సంవత్సరం మనం ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడం మొదలెట్టాం. అప్పట్లో కెప్టెన్ ఇండియాకి లాలా అమర్నాథ్ అంటే మోహిందర్ అమర్నాథ్ వాళ్ళ ఫాదర్, అండ్ ఆస్ట్రేలియాకి ద గ్రేట్ డాన్ బ్రాడ్మన్. యూనో వాట్, అసలు సిరీస్లో మనం ఎన్ని గెలిచాం ఎన్ని ఓడిపోయాం లాంటి పక్కన పెడితే అక్కడ క్రియేట్ అయిన మెమరబుల్ మూమెంట్ ఏంటి తెలుసా? మ్యాంకడింగ్ అనే ఒక కొత్త పదం క్రియేట్ అయ్యడం. బేసిక్లీ ఏంటంటే విను మంకడ్ అనే ఒక బౌలర్ బ్రౌన్ అనే ఒక ఆస్ట్రేలియన్ బ్యాటర్ ఆ బౌలర్ రన్అప్ దగ్గర క్రీజ్ దాటేసి ముందుకెళ్ళిపోతే ఆయన వెంటనే టక్మని రన్అట్ చేశాడు. అలా ఒక ప్లేయర్ని రన్అట్ చేయడం వాజ్ ద ఫస్ట్ టైం. ఎవరైతే రన్అట్ చేశారో విను మంకడ్ ఆయన పేరు పైనే మ్యాంకడింగ్ అనే పేరు వచ్చేసింది అలా అవుట్ చేసే పద్ధతికి. ఇన్ఫ్యాక్ట్ మీకు గుర్తుంటే మొన్న లాస్ట్ 2-3 ఇయర్స్లో ఐపీఎల్లో రవిచంద్రన్ అశ్విన్ అలాగే అవుట్ చేశాడు కదా మ్యాంకడింగ్. కానీ ఇప్పుడు మాత్రం లక్కీలీ ఐసీసీ పేరు మార్చింది, మ్యాంకడింగ్ కాదు, అది బౌలర్స్ ఎండ్లో రన్అట్ అని అంటున్నారు. సో వీఆర్ సేఫ్. 1977లో ఆస్ట్రేలియాలో క్రికెట్ ఇంకొక అద్భుతమైన మెమరీని మనకు అందించింది, అదే కలర్డ్ క్లోతింగ్. దట్స్ రైట్. అప్పటి వరకు టెస్ట్ క్రికెట్ అయినా వన్ డే క్రికెట్ అయినా సరే వైట్స్తో ఆడటం అనేది ఆనవాయితీ, అదే పద్ధతి. దానికి సంబంధించి ప్రీమియం అండి, క్లాస్ అండి, జెంట్స్మెన్ అండి ఇలాంటివి చెప్తుంటారు. కానీ అసలు కలర్డ్ క్లోతింగ్లో అండర్ లైట్స్ వైట్ బాల్తో క్రికెట్ ఆడడం లాంటిది ప్రపంచంలో మొట్టమొదటిసారి మొదలైంది ఆస్ట్రేలియాలో 1977లో. కెరీ ప్యాకర్ అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేసిన సిరీస్, కెరీ ప్యాకర్ సిరీస్ అంటారు దాన్ని. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో ఒక్కొక్క టీం ఒక్కొక్క కలర్, స్పెషల్గా ఇండియాకి మెన్ ఇన్ బ్లూ అంటారు కదా, ఆ ట్రెండ్ మొదలైంది ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇయర్ 1981 ఆస్ట్రేలియాలో మన ఇండియన్ లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ద డేంజరస్ డెనిస్ లిల్లీ ఫ్రమ్ ఆస్ట్రేలియా బౌలింగ్ చేస్తున్నాడు. బాల్ వేసాడు, ప్యాడ్కి తగిలింది, అంపైర్ అవుట్ అన్నాడు. సునీల్ గవాస్కర్ కాదండి బ్యాట్కి తగిలి ఆ తర్వాత ప్యాడ్కి తగిలింది సో నాట్ అవుట్ అంటారు. లేదు, డెనిస్ లిల్లీ వచ్చి అంపైర్ అవుట్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు. సునీల్ గవాస్కర్కి ఒళ్ళు మండిపోయింది. కాదు అని ఆర్గ్యూ చేసినా సరే ఎవరు వినలా. దట్స్ ఇట్. అదర్ ఎండ్లో అంటే రన్నర్ పొజిషన్లో చేతన్ చౌహాన్ అన్నాడు, నా సావిరంగా అసలు మ్యాచ్ లేదు, తొక్కలేదు, పద నాతో పాటు అని చేతన్ చౌహాన్ని పట్టుకొని బలవంతంగా గ్రౌండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాడు. అసలు ఈ మ్యాచ్ లేదు, ఏమీ లేదు, మనం వదిలేసి వెళ్ళిపోదామని. ఆ టైంలో ఆ బౌండరీ లైన్ దగ్గర వింగ్ కమాండర్ దురానీ అని అప్పట్లో ఇండియన్ క్రికెట్ టీంకి మేనేజర్, ఆయన మాత్రం నో, సమస్య లేదు, అసలు రూల్స్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదన్నాడు. మీకేమైనా ఇష్యూ ఉంటే మనం కంప్లైంట్ చేద్దాం, ప్రాసెస్ ఫాలో అవుదాం, కానీ ఇలా అలిగి వెళ్ళిపోవడాలు రెబెల్ అవడాలు లాంటివి కుదరవని చేతన్ చౌహాన్ని ఆ బౌండరీ లైన్ దాటనివ్వకుండా ఆపింది దురానీ. సో నిజంగా ఫుల్ క్రెడిట్ టు వింగ్ కమాండర్ దురానీ. కానీ అఫ్కోర్స్ ఆ తర్వాత మ్యాచ్ కంటిన్యూ అయింది. కానీ ఈ ఆస్ట్రేలియాలో చాలా ఎక్స్ట్రా చేస్తుంటారు కదా వాళ్ళందరూ, వాళ్ళకి గుణపాఠంగా ఆ టెస్ట్ మ్యాచ్ ఇండియా గెలిచింది. ఒకరు పాపం కపిల్ దేవ్ ఎక్స్ట్రీమ్లీ ఇంజూర్డ్ ఉండే, అయినా సరే వచ్చి ఒక 5 వికెట్ హాల్ తీసి మ్యాచ్ గెలిపించాడు. అండ్ అలా ఆస్ట్రేలియాకి సాలిడ్ బుద్ధి వచ్చింది ఆ రోజు. 1992 ఆస్ట్రేలియాలో జరిగిన మరో వండర్ ఏంటో తెలుసా? గోల్డెన్ జుట్టుతో ఒక కొత్త బౌలర్ వరల్డ్ క్రికెట్కి ఇంట్రడ్యూస్ అయ్యాడు, అతనే షేన్ వాన్. అఫ్కోర్స్ అదే టైంలో సచిన్ టెండూల్కర్ కూడా పర్త్లో ఉండడము, తను ఫస్ట్ సెంచరీ సాధించడం లాంటివి జరిగాయి. కానీ సిడ్నీ టెస్ట్లో అంటే ఫైనల్ టెస్ట్లో షేన్ వాన్ ఆడినప్పుడు ఒకవైపు నుంచి రవిశాస్త్రి 200, ఇంకోవైపు నుంచి సచిన్ టెండూల్కర్ ఇద్దరు కలిసి ఉతికేశారు. కానీ షేన్ వాన్ అనే ఒక లెజెండరీ స్పిన్నర్ ఈ ప్రపంచానికి పరిచయం అయింది ఆ ఆస్ట్రేలియా సిరీస్లో. దట్స్ రైట్. అందుకే ఆస్ట్రేలియా అనే గడ్డ ఈ ప్రపంచానికి క్రికెట్ విషయంలో మాత్రం చాలా కాంట్రిబ్యూట్ చేసింది, స్పెషలీ విత్ రిగార్డ్స్ టు మెమరీస్. 1999లో ఇంకొక వండర్ జరిగింది ఆస్ట్రేలియాలో. జనరల్గా మనం లెగ్ బిఫోర్ వికెట్ లాంటివన్నీ వింటుంటాం, కానీ క్రికెట్లో ఫస్ట్ టైం షోల్డర్ బిఫోర్ వికెట్ లాంటిది జరిగింది ఆస్ట్రేలియాలో. గ్లెన్ మగ్రాత్ సూపర్ క్విక్గా బౌలింగ్ వేసుకుంటూ వచ్చాడు. అక్కడ బ్యాటింగ్ ఎండ్లో స్ట్రైక్లో ఉన్నాడు సచిన్ టెండూల్కర్. ఆ షార్ట్ బాల్ బౌన్స్ వస్తుందేమోనని సచిన్ ఇలా డక్ చేశాడు, అది తన షోల్డర్కి తగిలింది. అవజ్ యాట్ అంటూ అపీల్ చేశాడు గ్లెన్ మగ్రాత్.
అవుట్ అని ఇచ్చాడు అంపైర్. సచిన్ షాక్. ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్. అదేంటిది షోల్డర్ తగిలితే ఎల్బిడబ్ల్యూ ఏంటి అని. కాదు, ఖచ్చితంగా అది లైన్ ఆఫ్ స్టంప్స్ మధ్యలోనే ఉంది అండ్ ఆ వికెట్ సైజ్లోనే ఉంది. సో ఖచ్చితంగా ఇది అవుట్ అంటే పంపించేశారు. టెండూల్కర్ చాలా డిసప్పాయింటెడ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ సచిన్ టెండూల్కర్ బయోగ్రఫీ బుక్ చదివితే అందులో కూడా రాస్తాడు అది చాలా అన్యాయం, ఆస్ట్రేలియాలో అంపైర్ చేసిన తప్పది అని. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాలో అంపైర్లు చేసే తప్పిదాలు ఇన్ని కాదు. ఇన్ఫ్యాక్ట్ దానికోసం స్పెషల్ పుస్తకమో స్పెషల్ ఎపిసోడ్ చేసుకోవచ్చు. విల్ కమ్ టు దట్. కానీ షోల్డర్ బిఫోర్ వికెట్ అన్నది వరల్డ్కి ఇంట్రడ్యూస్ అయింది ఫ్రమ్ ఆస్ట్రేలియా అగైన్. ఇదే 1999లో వరల్డ్ క్రికెట్లో ఇంకొక సాలిడ్ టెస్ట్ బ్యాటర్ ఇలా లైమ్లోకి వచ్చాడు. అండ్ అదే మన తెలుగు అబ్బాయి, మన లక్ష్మణ్, మన వివిఎస్ లక్ష్మణ్. సిడ్నీ టెస్ట్లో లక్ష్మణ్ని బలవంతంగా ముందుకు అప్పింది ఆర్డర్ పంపిస్తే 167 స్కోర్ చేశాడు. చిత్తగా బాధాడని చెప్పాలి. ఏ లెవెల్లో అంటే అప్పటి నుంచి ఆస్ట్రేలియా అంటే లక్ష్మణ్కి స్పెషల్ లైకింగ్, లక్ష్మణ్ అంటే ఆస్ట్రేలియాకి స్పెషల్ టెర్రర్. ఆస్ట్రేలియన్ బౌలర్స్, ఆస్ట్రేలియన్ ప్రెస్, ఆస్ట్రేలియన్ క్రికెట్ ఫ్యాన్స్ వీళ్ళందరూ సచిన్ టెండూల్కర్ని ఎంత రెస్పెక్ట్ చేసినా వివిఎస్ లక్ష్మణ్ అంటే అంత భయపడతారు. అండ్ అఫ్కోర్స్ లక్ష్మణ్ కూడా తక్కువేం కాదు. ఆస్ట్రేలియా అంటే మరి ఏమన్నా స్పెషల్ మంత్రమో చేసొస్తాడో కానీ వాళ్ళని మాత్రం ఉతుకుతుంటాడు. అందుకే లక్ష్మణ్ అనే ఒక సాలిడ్ ప్లేయర్ లైమ్లైట్లోకి వచ్చింది ఇన్ ఆస్ట్రేలియా. కానీ ఈ ఆస్ట్రేలియాలో ఇంకొక వండర్ కూడా జరిగింది. అదేంటో తెలుసా? అజిత్ అగర్కర్ అనే బౌలర్ లైన్గా 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. లైన్గా అందులో 4 సార్లు ఫస్ట్ బాల్ డక్అవుట్ అయ్యాడు. అండ్ ఈ ఆస్ట్రేలియన్ సిరీస్ అయిపోయిన తర్వాత ఇండియాకి ఆస్ట్రేలియా తిరిగి వచ్చింది. ఆ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ బాంబేలో జరిగినప్పుడు 2 మ్యాచ్లు డక్కలే. సో ఓవరాల్గా మనోడు 7 డక్కులు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ బ్రిస్బెన్లో ఒక రన్ తీశాడు. ఒక్క రన్ తీయంగానే క్రౌడ్ అందరూ ఊ అని ఈయన పెద్ద సెంచరీ కొట్ చేసినట్టు అరిచారు. అప్పుడు అగర్కర్ ఆ స్పోర్టింగ్ స్పిరిట్తో తను కూడా ఇట్లా బ్యాట్ అయితే చూపించాడు తెలుసా. అజిత్ అగర్కర్ 5 డక్కులు ఇన్ ఆస్ట్రేలియా, తర్వాత 2 డక్కులు అగైన్ ఇన్ ఇండియా. ఓవరాల్గా ఆస్ట్రేలియా ఇండియన్ క్రికెట్కి ఇచ్చిన బోలెడ్ అనే మెమరీస్ మీకు చెప్పాను కదా. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకవేళ ఏమైనా మర్చిపోతే మీరేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ డూ. వి వెయిటింగ్ ఓన్లీ ఆన్ క్రికెట్ కథలు.